ఏంటో ఆకలి అవుతుంది. డిసెంబర్ 25th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. థియేటర్స్కి రండి. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడు అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా ఈ మనిషి, ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. చాలామందికి ఇబ్బంది, తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. మనం మొబైల్లో చూసినా డబ్బులు కట్టాలంటే ఎంత అండి. వాడు మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు పెడతాడు వాడు. దాంట్లో 15-20 ఉంటాయి అన్నీ కలిపి చిప్స్. సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి. అంటే కొంతమంది మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే 3 గంటల సేపు దాన్ని, ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా. ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు, అది ఎప్పటికీ గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పటికీ గుర్తుంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి వాళ్ళకి కూడా చెప్తాం మనం, అరే భలే సినిమా, అలాంటి సినిమా ఉంది. బాహుబలి సినిమా అనేది పెట్టేది 200 రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్లీజ్ థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఎవడు మనం చెప్పినా చూడరు పెట్టరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి. ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు, చూడొద్దు. దాంట్లో ఏముంటుంది, తిట్టుకుంటా చూసుకోవడం తప్పితే వినపడదు. మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతా, ఈ ఎదవ మరీ పెట్టినాడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ. సో ప్లీజ్ అండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఇది సినిమాకి చాలామంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిలో పడి బతుకుతూ ఉంటాం. ఎవరి బతుకు కూడా పాడవకూడదు. సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు మీ అందరికీ సారీ అండి, జర్నలిస్టులు అందరికీ కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. నవదీప్ గారు, మీరు ఏదైతే ముందు కమిట్ అయ్యారో దానికి ఫిక్స్ అయ్యి ఉండాలి. ఎందుకంటే Q&A సెషన్ మీరే స్టార్ట్ చేస్తున్నారు. మీ వైపు నుంచి ప్రశ్నలు, ఆ తర్వాత అటువైపు నుంచి ప్రశ్నలు విందాం అనుకుంటున్నాం మేము. లేదు చైర్స్ వస్తాయి, తీసుకురండి చైర్స్.